25వ తారీఖున ఉదయం 10 గంటలకు నల్ల చెరువు గీతా మందిర్ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నందు శృంగేరి పీఠానికి చెందిన విద్యా నృసింహ భారతి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్న శుభ సందర్భంగా హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగినది. హిందూ సమ్మేళనం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే హిందువుల్లో కొరవడుతున్న ఐకమత్యాన్ని పెంపొందింపజేయడం, హిందువుల్లో కొరవడుతున్న క్రమశిక్షణ, కర్తవ్య నిర్వహణ, మానవతా విలువలను పెంపొందింపజేయడం ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే అన్ని మతాలలోన ఐకమత్యం పెంపొందింపబడుతుంటే హిందువుల్లో ఐకమత్యం తరిగిపోతున్నది. ఎందుకు? పశుపశ్చాదుల్లో ఉన్న ఐకమత్యం హిందువుల్లో లేకపోతున్నది. ఒక చీమకు కొంచెము బెల్లం ముక్క దొరికితే తాను ఒక్కటే తినదు, వందల వేల చీమలను తీసుకొని చీమ తింటుంది. అదేవిధంగా కాకి ఎంగిలి మెతుకులు దొరికితే తాను ఒక్కటే తినదు, కా అంటూ 10 కాకులను పిలిచి తింటుంది. అదేవిధంగా హిందువులు కూడా ఉండాలి, హిందువుల్లో ఐకమత్యం పెరగాలి అన్న ప్రధాన ఉద్దేశముతో హిందూ సమ్మేళనం జరుగుతున్నది. అంతేగాక కర్తవ్య నిర్వహణను పెంపొందింపజేయడం ప్రధాన ఉద్దేశం. స్వామీజీ గారు అదచ్ఛత్వమిమం ధర్మం సంగ్రామం నా కరిష్యసి తద స్వధర్మం కీర్తించ హిత్వా పాపం వాప్ససి అని భగవద్గీత మనకు చెప్తున్నది. ధర్మబద్ధమైన యుద్ధాన్ని నువ్వు చేయనట్లయితే నీవు ధర్మభ్రష్టుడవు, పాపివి అవుతావు అని భగవద్గీత చెప్తుంటే మన హిందువులు నాకెందుకు ఎవరెలా పోతే ఏమి అన్న భావనలు పెంపొందింపజేసుకోవడం వల్ల ఐకమత్యం కొరబడుతున్నది. అలాంటి ఐకమత్యాన్ని పెంపొందింపజేసి హిందువుల్లో మానవత్వాన్ని పెంపొందింపజేసి హిందువులందరూ నేను నా కొరకే కాదు ఈ సమాజం కొరకు జీవిస్తున్నాను అన్న భావన పెంపొందింపజేయడమే హిందూ సమ్మేళనం యొక్క ప్రధాన ఉద్దేశమని సవినయంగా మనవి చేస్తూ, అందరూ కూడా నల్ల చెరువు మండలానికి చెందినవారు కానీ మన కదిరి తాలూకాకు చెందిన వారు అందరూ కూడా ఈ హిందూ సమ్మేళనానికి హాజరై ఇవి విజయవంతం చేస్తారని సవినయంగా మనవి చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే 24వ తేదీన రెడ్డి గారు చెప్పినట్టు ఒక హిందూ సమ్మేళనం జరగబోతుంది. దానికి ప్రజలందరినీ మీ ద్వారా ఆహ్వానించి ఆ సభలో పాల్గొని స్వామివారు చేసే అనుగ్రహ భాషను విని ఆయన ఆశీస్సులు తీసుకొని తర్వాత హిందువులందరూ ఒకచోట కలిసి మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు. మనకు బాగా దిగజారిపోతున్న కుటుంబ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిరక్షించుకునేదానికి, మనలో ఉండే లోపాలు ఏవైతే ఉన్నాయో బలాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి సమీక్షించుకునేదానికి, తర్వాత ఈ ఉత్సవానికి ప్రత్యేకమైన సందర్భం ఎక్కడ వచ్చిందంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు అయింది. 1925 నుంచి 100 సంవత్సరాలు దాటి 101వ సంవత్సరాలకు వచ్చిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను చేస్తుంది. ఆ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రతి ఊర్లోన ఇలాంటి హిందూ సమ్మేళనం ఒకటి పెడుతున్నారు. హిందువుల్ని జాగరణ చేయడం, కుటుంబంలో ఉండే విలువల డిట్రాయరేషన్ ఏదైతే జరుగుతుందో కుటుంబ సంబంధాలు మెరుగుపరచడం, హిందువుల్లో ఒకరికొకరు ఉండే సంబంధాలు మెరుగుపరచడం, కులానికి అతీతంగా ఉండే ఊర్లకు చిన్న చిన్న విషయాల్లో మనం డివైడ్ అయిపోయిన ఏ విషయాలు ఉన్నాయి వాటి గురించి కొంత సమీక్షించుకొని వీటిని ఎట్లా దీని నుంచి మనం బయటపడాలా, ఎట్లా ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలా, ఎక్కడైతే మనకు లోపాలు ఉన్నాయో వాటి నుంచి ఎట్లా సమాజాన్ని రక్షించుకోవాలా, తర్వాత ఈ మత మార్పిడి నుంచి ఎట్లా హిందువుల్ని రక్షించుకోవాలా, హిందువులు వచ్చిన కష్టాల్లో నష్టాల్లో ఒక వాయిస్ ఎలా ఇవ్వాలా. సో ఈ దేశంలో హిందువులు అనే పదానికి డెఫినేషన్ ఏమిటంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి హిందువే. ఇది ఇంపార్టెంట్ మనం గమనించాల్సింది. హిందూ సమ్మేళనం అంటే ఊరి సమ్మేళనం, అందరూ ఆహ్వానితులే, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో ఉండే కష్టం నష్టం మంచి చెడ్డ ఇప్పుడు ఏమైనా మనకు ఇప్పుడు ఈ పరిపాలనా విధానాల్లో ఏమైనా మార్పులు తీసుకురావాలా, ఈ న్యాయ వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకురావాలా,
ఈ ఆరోగ్య పరిస్థితుల్లో ఏమైనా మార్పులు తీసుకురావాలా. సో అన్ని రకాలుగా ఒక చోట చేరినప్పుడు 100 మంది 100 రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత ఆధ్యాత్మికత ఎట్లా పెంపొందించాలా. కాబట్టి ఇవన్నీ ఒక సమగ్రంగా అన్ని విషయాల గురించి చర్చించుకోవడానికి మనం హిందూ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో అందరూ ఆహ్వానితులే, అందరూ బంధువులే, అందరూ రావచ్చు, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు, అందరూ అనుగ్రహ భాషను వినొచ్చు. కాబట్టి ఈ రకంగా ప్రతి సంఘ మండలంలోనే ఏర్పాటు చేసి ఒక జాగరణ కార్యక్రమం, ప్రజల్లో ఒక జాగరణ, ప్రజల్లో వాళ్ళతో ఒకరితో ఒకరు పరిచయాలు. సో ఈ ఉద్దేశంతోనే సమాజంలో సజ్జన శక్తి ఏకీకరణలో భాగంగా సజ్జన శక్తి ఏకీకరణ, జాగరణ ఈ రెండు కలిసి చేస్తే ఎలా ఉంటుంది. హిందూ సమ్మేళనంతో ఇది స్వయం సేవక్ సంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టికి తీసుకుపోయి అందరూ కలుద్దాం, అందరం మాట్లాడుకుందాం, అందరం సుఖంగా ఉందాం, అందరూ కష్టాలు అందరూ పంచుకుందాం అనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. కాబట్టి నల్లచెరు సంఘ మండలాన్ని లోపల ఉండే అందరికీ కూడా ఆహ్వానం, ఇతరులు వచ్చినా కూడా ఆహ్వానం. అందరూ రండి, పార్టిసిపేట్ చేయండి, కొంతసేపు నవ్వుకోండి, ప్రశాంతంగా మాట్లాడుకోండి, అనుగ్రహ భాషను వినండి, ఆశీస్సులు తీసుకోండి, సభను విజయవంతం చేయండి. థ్యాంక్ యూ.